ప్రతిష్ట కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. ఎంతో భక్త మహాశయులు అందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమంలో వేలాది పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. 10:56 జరిగింది. 10,000 మంది భక్తులతో అన్నదాన కార్యక్రమం వేలాదిగా తరలించి భక్తులు వేణుగోపాల స్వామి వారిని దర్శించుకోవడం అంత బాగా జరిగింది. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ వచ్చారు. ఎమ్మెల్యే తులయ్య గారు, జంగా కృష్ణమూర్తి గారు వీళ్ళందరూ వచ్చి మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. మీడియా మిత్రులు, పోలీసు వారు, డిఎస్పీ హనుమంతరావు అందరూ చాలా గ్రామ పెద్దలు అందరూ చాలా సంతోషం మాకు బాగా సహకరించారు. వేలాదిగా భక్తులు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. బాగా మా ఎండ్రాయిలో గుడికి 40 సంవత్సరాలు ఉంది. తర్వాత ఈరోజు అందరి సంబంధంలో అందరూ సంబంధం లేకుండా బాగా జరిగింది కార్యక్రమం. జై శ్రీకృష్ణ. భక్తుల యొక్క దాతల యొక్క సహాయ సహకారంతో వేణుగోపాల స్వామి వారి దేవాలయం నిర్మాణం చాలా సుందరంగా నందనగా వైభవంగా నిర్మాణం చేశారు. ప్రయాకరికతో నిన్న జలనివాసం, ధాన్యానివాసం, ఉపవాసం కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఉదయం రత్నన్యాసం, ధాన్యాసం, యంత్రస్థాపన, స్వామివారి విగ్రహ ప్రతిష్ట, తర్వాత కళాన్యాసం, కుంభాభిషేకం, పూర్ణాహుతి, తర్వాత రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలం వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చాలా చక్కగా కార్యక్రమాన్ని చేశారు మన యొక్క కార్యకర్తలు, కమిటీలు, ఆ గ్రామ ప్రజలు కూడా సహాయ సహకారం అందించారు. అందరికీ కూడా స్వామివారు ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు సమర్పిస్తారు. అందరినీ స్వామివారిని ప్రార్థిస్తున్నారు. జై శ్రీ.